హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మటన్ని బాగా శుభ్రంగా కడిగి దానికి తగినంత కారం, ఉప్పు, పసుపు కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం మటన్కి పట్టించాము కొద్దిగా. ఇప్పుడు ఇందులో పోపులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనము ఈ మటన్ని ఆయిల్లోనే ఒక 5 to 10 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మనము ఆయిల్లోనే బాగా ఆ మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్లో మటన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, అందులో ఇలాచి, లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వలన మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఈ మసాలాలు వేసి కాసేపు మనము ఉడికించుకోవాలి. సాల్ట్ని మనము ముందుగానే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కర్రీ టేస్ట్ చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా తయారు చేసుకున్నాం కదా మటన్ కర్రీని. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.